ముఖ్యంగా లాస్ట్ వీక్ చూసుకుంటే ఎండింగ్ ఫ్రైడే రోజు మాత్రం మంచి పాజిటివ్ ఎండింగ్తో ఎండ్ అయిపోయింది. యుద్ధం అయితే ఎఫెక్ట్ అయితే కనిపించలేదు ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన. కానీ ప్రజెంట్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఓవరాల్గా మన స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉంటుంది? పీస్ టాక్ జరుగుతున్నాయి, నెక్స్ట్ ట్రేడ్ టాక్స్ కూడా దగ్గర పడింది టైం. ఓవరాల్గా ఈ సినారియో అంతా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉంటుంది? మనతో మాట్లాడడానికి అరుణ్ కుమార్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. హాయ్ సార్. నమస్కారం అండి. మొట్టమొదట జీ న్యూస్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక అభివాదములు. సార్, మీరు స్టాక్ మార్కెట్ని రెగ్యులర్గా అబ్జర్వేషన్లో ఉంటారు, జియో పొలిటికల్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఓవరాల్గా ప్రజెంట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ సినారియో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉంటుంది? అండ్ మెయిన్గా నిన్న ఫ్రైడే రోజు మాత్రం పాజిటివ్గానే క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా డైరెక్ట్గా చెప్పండి, మన స్టాక్ మార్కెట్ పైన యుద్ధం ప్రభావం ఉందా లేదా? యుద్ధము అనగానే ఖచ్చితంగా మనకున్నటువంటి మార్కెట్ ఎక్కువగా ఇంపోర్ట్ బేస్డ్ ఉన్నటువంటి మార్కెట్ కాబట్టి ఖచ్చితంగా మన మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువగానే ఉంది. కానీ ఇది షార్ట్ టర్మ్ మాత్రమే. లాంగ్ టర్మ్ గోల్స్ ఈ సంవత్సరానికి మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క జీడిపి పర్సంటేజ్ మనము 6.5గా మదింపు చేశాము. కానీ ఇది 6.5 దాటి 6.8 మరియు 7 వరకు వచ్చే అవకాశాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కోర్ ట్రేడ్ డెఫిషియట్ అంటే మనము ఆయిల్, గోల్డ్ ఈ రెండు ఇంపోర్ట్ తీసేస్తే కన్సిస్టెంట్గా మనము $11 బిలియన్ దగ్గర మనం మెయింటైన్ చేస్తున్నాము. దట్ ఈస్ మనకు చాలా అరుదైనటువంటి విషయము. ప్లస్ యుద్ధం జరుగుతున్నా కూడా ఈ ట్రేడ్ డెఫిషియట్ని మనం కన్సిస్టెంట్గా మేనేజ్ చేస్తున్నాం కాబట్టి ఇది చెప్పాలంటే ఒక రకమైనటువంటి ముందుకు వెళ్తున్నాం అనేటువంటి భావన అందరికీ ఉంటుంది, అందరికీ మన వ్యాపార వర్గాల్లో ఉంది. అందువలననే ఈ యొక్క 3 డేస్లో ఈవెన్ ఇజ్రాయెల్ ఇరాన్ వారు ఇంటెన్సిఫై అయినా కూడా సరే మార్కెట్స్ పాజిటివ్గా స్పందించడానికి అవకాశం ఏర్పడింది. రెండవది 14 రోజుల విరామము అని ప్రకటించడం వల్ల మనకు ఈ యొక్క క్వార్టర్లో ఇయర్లీ రిజల్ట్స్ అన్నీ కూడా మదింపు చేసి ఫస్ట్ క్వార్టర్ ఎండ్ అవ్వడానికి వచ్చింది. కాబట్టి మనము ఈ యొక్క టార్గెట్ ఏదైతే ఈ క్వార్టర్కి చేశామో అవన్నీ కూడా ముందుగానే మనము ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇమీడియట్గా మార్కెట్ అనేది స్పందించడం జరిగింది. సో ఈ యొక్క కోర్ డెఫిషియట్ ట్రేడ్ అనేది దీంట్లో ముఖ్యంగా 3 రంగాల్లో మనం చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనకు ఆయిల్ ట్రేడ్ డెఫిషియట్ వచ్చేసి మామూలుగా $4.2 బిలియన్ వరకు మనం కవర్ చేసామండి. అలాగే గోల్డ్ ట్రేడ్ డెఫిషియట్ కూడా మనము $0.2 బిలియన్ వరకు డెఫిషియట్ చేసాము. ఇది పోయిన సంవత్సరంతో మనము అంటే మామూలుగా పోయిన సంవత్సరంతో పాటు మనకు లాస్ట్ మంత్తో పోల్చుకుంటే అది మనము 21.9 బిలియన్స్కే మనము పరిమితం చేసాము. అంటే ఈ యొక్క 4.9 బిలియన్ అనేది మనము గెయిన్ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ వీటితో పాటు మనకు ఇంకొక 2-3 అంశాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి, కెమికల్ ట్రేడ్ డెఫిషియట్ అనేది మామూలుగా డబల్ అయింది. 2.4 బిలియన్ అంటే $1.2 బిలియన్ నుంచి $2.4 బిలియన్ వరకు పెరిగింది. ఎందుకు అంటే ఈ యొక్క చైనా యొక్క ఇంపోర్ట్స్ ఇప్పుడు ఏదైతే ట్రంప్ గారు నార్మల్గా ఈ 90 డేస్ రిలాక్సేషన్లో ఇచ్చారో ఇంకా పెరుగుతాయనేది ఆ యొక్క కెమికల్ ఇండస్ట్రీ వచ్చేసి కొంత నెగిటివ్గా రియాక్ట్ అయిపోయి ముందుగానే చైనా నుంచి ఇంపోర్ట్స్ డంప్ అనేది తీసుకోవడం జరిగింది. సో దానివల్ల మనకేంటంటే ఈ యొక్క ట్రేడ్ డెఫిషియట్ అనేది కొంత $1.2 బిలియన్ వరకు కొంత డెఫిషియన్సీ వచ్చింది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ గుడ్స్ వీటిలో కూడా మనకి ఎలక్ట్రానిక్ మెటీరియల్ కానీ మామూలుగా సర్వీసెస్ కానీ కొంత ఇంపోర్ట్స్ అనేది పెరిగాయి. ఇయర్ పోల్చుకున్నప్పుడు దాదాపు ఒక 28% వరకు పెరిగాయండి. సో కానీ వాటి యొక్క లిమిట్ అనేది అంటే వాటి యొక్క టోటల్ వాల్యూమ్ అనేది కంపేర్ టు $44 బిలియన్ తోటి మనం తీసుకుంటున్నప్పుడు డెఫిషియట్లో ఇది తక్కువ కాబట్టి ప్రజెంట్ అయితే మేనేజబుల్ అండి. బట్ ఇది కొంతగా ఆలోచించాల్సినటువంటి విషయము. సార్, ఇప్పుడు మీరు చెప్పిన డాటా అంటే చాలా ఇంపార్టెంట్ డాటా చెప్పారు. దీన్ని బట్టి ఒక ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏ సెక్టర్ సైడ్ ఎక్కువగా అబ్జర్వ్ చేయాలంటారు? ప్రజెంట్ ఈ యొక్క మనము బడ్జెట్కి ముందు మనము ఆలోచించినట్లయితే ఒక ట్యాక్స్ రిలాక్సేషన్ కానీ లేదా ఏదైనా ఒక మామూలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ అనేది
పెంచడం ద్వారా కానీ చూసుకుంటున్నప్పుడు మన యొక్క ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది ముందుకెళ్ళాలి. ఇంకా దాని యొక్క ఫలితాలు రావడం మొదలుపెట్టాయండి. ఇంకా ఒక 2-3 మంత్స్ పడుతుంది. సో వచ్చే 2-3 మంత్స్లో డెఫినెట్గా ఎఫ్ఎంసీజీ అనేది కొద్దిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఆల్రెడీ ఆటో సెక్టర్ అయితే కొద్దిగా ముందుకెళ్ళిపోయింది, కానీ ఆటో సెక్టర్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. దీనికి మెయిన్ 2 ప్రధాన కారణాలు ఉన్నాయండి. 2025 డిసెంబర్ నుంచి 2026 డిసెంబర్ వరకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ కాకుండా కాంబో ఎలక్ట్రిక్ వెహికల్ ఫలితాలు అనేది రాబోతున్నాయి. సో న్యూ మోడల్స్ అనేది రాబోతున్నాయి. సో వాటన్నిటికీ కూడా బేస్ ప్లాట్ఫామ్ అనేది ముందే ప్రిపేర్ చేయడం జరిగింది. ఏదైతే లీడర్స్గా ఉన్నటువంటి మారుతి సుజుకి కానీ, టాటా మోటార్స్ కానీ, టీవీఎస్ కానీ, లేదా హీరో మోటార్స్ కానీ, అశోక్ లేలాండ్ కానీ, వీళ్ళందరూ ఏచర్స్ మోటార్స్ కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల కాంబో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా ఎవరైతే కన్జ్యూమర్స్ కానీ లేదా కస్టమర్స్ కానీ ఈ యొక్క కొత్త మోడల్స్ మీద వాటితో పాటు మైలేజ్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఆటో సెక్టర్ అనేది కొద్దిగా ముందే వచ్చిందండి. బట్ స్టిల్ ఇంకా గ్రోత్ ఫేజ్ అనేది ఉందండి ఆటో సెక్టర్కి. ప్రజెంట్ అనేది నేనేమంటున్నానంటే షార్ట్ టర్మ్లో మాత్రం కొంత చూసి ఈ యొక్క ఆటో సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటున్నాను. ద లాంగ్ టర్మ్ అంటే ఇప్పటి నుంచి కూడా కొద్దిగా పెరగగలిగినటువంటి సెక్టర్స్ ఏమున్నాయంటే ఎనర్జీ సెక్టర్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి ఉందండి. కానీ ఈ 90 డేస్ జూలై 2 తోటి ఈ యొక్క ట్రంప్ ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్సెస్ అనేది ఏ రకంగా అనేది కొంత అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫార్మా సెక్టర్ కూడా నాకు తెలిసినంత వరకు కొంత ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇంకోటి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అంటే యుఎస్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది, ఎంట్రీ ఇచ్చేసింది. ఆ యుఎస్ ఎంట్రీ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా మన ఇండియా పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ రేట్లో ఏమన్నా మనకు తేడా వచ్చి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఏమన్నా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న పొజిషన్లో మనం చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి. మన యొక్క రూపీ వాల్యూ పెరగడానికి అవకాశం ఉంటుంది షార్ట్ టర్మ్లో. దీన్ని మనం ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటామంటే రెసిప్రోకల్ ట్యాక్సెస్ పెరిగినప్పుడు మన రూపీ వాల్యూని యాక్చువల్గా ఆర్బీఐ తగ్గించి దాన్ని అంటే రూపీ వాల్యూని తగ్గించడం అంటే డాలర్ వాల్యూ పెరగడం అనమాట. సో ఎక్స్పోర్ట్స్ అనేది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పెంచడం అనేది ఎక్కువ చేసేయడం ద్వారా ఈ యొక్క $44 బిలియన్ పెరగకుండా ఈ ఎక్స్పోర్ట్ కరెంట్ డెఫిషియట్ని మేనేజ్ చేయాలనేది ఈ యొక్క గవర్నమెంట్ ఆలోచన ఉంది. బట్ రైట్ నౌ డాలర్ వాల్యూ తగ్గి మామూలుగా ఈ యొక్క మన రూపీ వాల్యూ పెరగడం ద్వారా ప్రజెంట్ ఎక్స్పోర్ట్స్కి వచ్చినటువంటి డోకా ఏం లేదు. ఇంకా అవి ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఫైనలైజేషన్ ఫేజ్ అనేది సెప్టెంబర్ వరకు టైం ఉంది. కాబట్టి ఈ యొక్క జూలై 2 ట్రంప్ డిసైడ్ చేసిన తర్వాత ఇండియాకి యుఎస్కి ఒక ఫైనల్ ట్రేడ్ అనేది నెగోషియేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ ఫ్రీ ట్రేడ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. కాబట్టి అది సెప్టెంబర్లో ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి అంతవరకు కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదని నా భావన. ఆ తర్వాత ఈ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది దాన్ని బట్టి ఒక ఐటీ సెక్టర్ కానీ మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంతవరకు వస్తుంది, అది జీడిపి మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనేది మళ్ళీ మనము మదింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ చూసుకుంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లకు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏమన్నా వాలటాలిటీని తట్టుకునే కెపాసిటీ ఎలా, మనం స్ట్రాటజీ ఎలా ఉండాలి? అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు బయింగ్ ఆపర్చునిటీ ఉందా ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో? చాలా ఉందండి, చాలా ఉంది. ఇప్పుడు వరకు మీరు చూసుకుంటున్నట్లయితే మీకు ఒక చిన్న లెవెల్స్ నేను ఖచ్చితంగా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మీరు నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క వారు 14 days పోస్ట్పోన్మెంట్ ఆర్ డెసిషన్ మేకింగ్ బై ది యుఎస్ ఏ డెసిషన్ తీసుకుంటుందనే ఒక రిలీఫ్ అనేది ప్రపంచ వ్యాపారులు అంటే ప్రపంచ వ్యాపార దిగ్గజాలు కానీ ప్రపంచ మార్కెట్ కానీ కొంత రిలీఫ్గా ఫీల్ అవడం వల్ల ఇప్పుడున్నటువంటి మార్కెట్ జూన్లో కన్సాలిడేషన్ ఖచ్చితంగా కావాల్సినటువంటి అవకాశం ఉండడం వల్ల ఇప్పుడైతే ఈ జూన్ మంత్లో ఏదైతే ఫ్రైడే 25,000 దాటిందో, 25,118కి వచ్చిందో, 112 మార్కులకు వచ్చిందో, 25,112 నుంచి మీకు
25,738 పాయింట్స్ వరకు షార్ట్ టర్మ్లో పెరగడానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉంది. ఓకే. ఆ తర్వాత డెసిషన్ మేకింగ్ మీద ఈ యొక్క క్రూడ్ ఆయిల్ పెరగడం కానీ కమోడిటీస్ ప్రైస్ పెరగడం కానీ దీన్ని అనుసరించి సపోర్టింగ్ సెక్టర్స్ ఏ రకంగా బిహేవ్ చేస్తుంది దాన్ని బట్టి మనకి నిఫ్టీ యొక్క పురోగమనం అనేది మనకు ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు నిఫ్టీ పురోగమనం అయినప్పుడు మార్కెట్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే నిఫ్టీ పెరిగినప్పుడు గోల్డ్ వాల్యూస్ తగ్గుతాయని. బట్ ఆ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయి చాలా రోజులు అయింది. బట్ స్టిల్ ఒక 70% ప్రాబిలిటీ అనేది అది ఇంకా మిస్ అయిపోయింది సార్ అది. సో ఇప్పుడు ఈవెన్ దాంట్లో చూసుకుంటున్నప్పుడు కూడా మీకు ఖచ్చితంగా నిఫ్టీ వచ్చేసేసి మీకు ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. నిఫ్టీ చూసుకుంటున్నప్పుడు ఇయర్లీ రేంజెస్ వచ్చేసేసి ఒకప్పుడు మామూలుగా మనకు కరోనా వచ్చినప్పుడు 7,000 పడిపోతుందేమో అన్నటువంటి భయం నుంచి ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఇయర్లీ సపోర్టింగ్ పాయింట్స్ వచ్చేసి 19,000కు ఉన్నాయండి. కానీ మనకి మంత్లీ సపోర్ట్ కానీ వీక్లీ సపోర్ట్ కానీ 23,900 వరకు నుంచి 22,900 వరకు ఉందండి. కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్ డౌన్ అయ్యేదానికి ఇంతకంటే డౌన్ అయ్యడానికి అవకాశాలు లేవు షార్ట్ టర్మ్లో. అలాగే లాంగ్ టర్మ్లో ఇప్పుడు కన్నా ఇదే మూమెంట్ ఈ 14 రోజుల్లో 25,800 పాయింట్స్ని దాటిందంటే దాని నెక్స్ట్ లెవెల్ వచ్చేసేసి మామూలుగా 28,000 అండి. బికాజ్ నో సప్లై జోన్స్ అబోవ్ 26,277 తర్వాత నో సప్లై జోన్స్ ఉన్నాయి. కాబట్టి మనకు మార్కెట్ అనేది చాలా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే క్వార్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లోపల గవర్నమెంట్ పాలసీస్ కానీ గవర్నమెంట్ ఈ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది మనము ఇంపాక్ట్ అవ్వకుండా ఇజ్రాయిల్ ఇరాన్ వార్ కానీ మనం చూసుకోగలిగితే మార్కెట్ అనేది చాలా పురోగమనం చెల్లడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు గోల్డ్ పరిస్థితి కూడా చెప్పాలంటే ఖచ్చితంగా 89,000కి వచ్చేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ హయ్యర్ టైంలో మామూలుగా ఒక అలర్ట్నెస్ అనేది ఆల్రెడీ వచ్చిందండి. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అలర్ట్నెస్ ఎప్పుడైతే వస్తుందో రేట్లు తగ్గడానికి ఉంటుందండి, మీన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు 89,000 వరకు రావడానికి గోల్డ్కి చాలా అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అరుణ్ కుమార్ గారు చెప్పేందంటే ఇండియా పైన వారి యొక్క ప్రభావం ఉన్నా అది షార్ట్ టర్మ్ మాత్రమే. ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ కొంచెం బాగానే స్ట్రాంగ్గా ఉంది. మున్ముందు ఇంకా మంచి మూమెంట్ కనిపిస్తుందని అయితే సార్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.